మంచి పుస్తకం ఆలోచన మొదలైన రోజుల నుంచి కూడా నాకు సురేష్ భాగ్యతో పరిచయం ఉంది. పరిచయం క్రమేపీగా స్నేహం రూపం దాల్చింది. ఇలా పుస్తకాలు, అనువాదాలు, ఎస్పెషల్లీ సురేష్ చేస్తున్న అనువాదాలు అవన్నీ కూడా పరిచయాలు పెరిగినాయి. ఆ రోజుకి ఈ రోజుకి పుస్తకాల ప్రచురణ రంగంలో వచ్చిన మార్పులు, మొదటి రోజుల్లో మామూలుగా సాధారణంగా ప్రతి పుస్తక విక్రేతకు కొన్ని ఇబ్బందులు ఉండేవి. పుస్తకాన్ని పిల్లలకి అందించడం ఎలా ఏంటని. మంచి పుస్తకం మొదలైన తొలి రోజుల్లో వీళ్ళు స్వచ్ఛంద సేవా సంస్థలకి ప్రధానంగా వీళ్ళ పాఠకులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ ద్వారా మిగతా పిల్లలకి వాళ్ళకి అందడం. తర్వాత వాళ్ళలో కూడా మార్పు వచ్చిన సంస్థలు కూడా ఈరోజు దాదాపు 500 పుస్తకాలు అనువాదాలే కాకుండా కేవలం తెలుగులో కూడా చూసుకుని చేయడం వలన చాలా చక్కగా వచ్చింది. నేను ప్రత్యేకంగా గమనించినవి ఒకప్పుడు అంటే 1960-70 ఆ ప్రాంతాల్లో చిన్నపిల్లల కోసం, బాల సాహిత్యం కోసం రష్యన్ వాళ్ళు వేసేవి అందమైన పాలు అవన్నీ కూడా దాదాపు పావలా నుంచి నెమ్మదిగా పెరుగుతూ వచ్చినాయి. ఆ పుస్తకాలు, ఆ బొమ్మలు, వాటితో పాటు చేస్తున్నవన్నీ కూడా ఈరోజు అదే నాణ్యత బహుశా లోకలైజ్ చేసి భారతీయ సాంప్రదాయానికి తెలుగు వారికి తగ్గట్టుగా పేర్లు ఆ దీంతో పుస్తకాలు వేయడం చాలా చక్కటి పరిణామం. దశలో కూడా అది చాలా గొప్పగా వచ్చింది. ఇందాకే పుస్తకాలు చూశాను. నా వెనకున్న పోస్టర్స్ చూస్తే కూడా మీకు అందులో బొమ్మలు అవన్నీ కూడా మీకు చక్కగా కనపడతాయి. శ్రీకాంత్ చక్కటి బొమ్మలు వేస్తున్నారు. రచయితలు వీళ్ళందరికీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే పిల్లలకి ఇవన్నీ కూడా ఎలా కొనాలి, ఎందుకు, ఎప్పుడు వాళ్ళ భాష వాళ్ళకి అందేటట్టుగా పుస్తకాలు తయారు చేయడం జరిగింది. పెద్ద పెద్ద బొమ్మలతోటి అతి తక్కువ పేజీ, ఫోటోలు 4 ఉన్నా కూడా బొమ్మలు ఎక్కువగా ఉండి పేజీ నిండా బొమ్మ ఉండి కింద 1-2 వాక్యాలు లేదా 4-5 పదాలకు మించకుండా చిన్న చిన్న పదాలతో అర్థవంతమైన సాహిత్యం తయారు చేయడం మూలంగా ఒక తరం వాళ్ళందరికీ కూడా అంటే 1960s, 70s అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఆ రోజుల్లో ఉన్న చందమా, ఆ తర్వాత రోజుల్లో ఇది బొమ్మరిల్లు, బుజ్జాయి అలాంటి పత్రికలు, బాల పత్రికలు ప్రధానంగా ఉన్న రోజుల నుంచి ఆ తర్వాత రోజుల్లో బాల అలాంటివి కూడా వచ్చినాయి. సో అవన్నీ కూడా చక్కగా చేసి ఈ రోజుకి ఈ స్థాయికి తీసుకొచ్చారు. అమర చిత్రకథ కూడా ఉంది. కానీ అవన్నీ కూడా దాదాపు ఇతిహాసాలు వాటి నుంచి వచ్చింది. అలా కాకుండా సామాన్య మానవుడికి, మధ్యతరగతి వాళ్ళకి, పిల్లలందరికీ కూడా తెలుగు భాష పట్టు పెంచడానికి తెలుగు తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా చదువుకుని చేర్చుకోవడానికి కూడా చాలా చక్కటి సాహిత్యం ఇది. నా వరకు నేను అందరినీ కూడా సజెస్ట్ చేస్తాను. ఈ పుస్తకాలు మీరు పుస్తకాలు షాప్కి వెళ్ళి కొనాలన్న అవసరం ఏమీ లేదు. వీళ్ళకి ఆన్లైన్ ప్రెజెన్స్ కూడా ఉంది. అందరూ హైదరాబాద్కి వచ్చి తార్నాకి వెళ్ళి వాళ్ళ పుస్తకాల షాప్లోనే కొనాలన్నది ఏమీ లేదు. ఈ పుస్తకాలు ప్రతి సంవత్సరం హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ జరిగే పుస్తక మహోత్సవాల్లో కూడా వీళ్ళు పాల్గొంటున్నారు. అక్కడ ప్రత్యేకంగా అదనపు సౌకర్యం 10% ఎంతో తగ్గింపు ధరలకే పుస్తకాలు అనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం అయితే మీరు వాటి కోసం వెళ్ళి తీసుకోవాల్సిన లేదు. ఆన్లైన్లో కూడా మీరు అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, ఎక్కడున్నా కూడా మీరు పుస్తకాలన్నింటినీ ఆన్లైన్లో వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. వాళ్ళు మీకు డెలివరీస్ ఇస్తారు. కాబట్టి మీరు కొనుక్కున్నప్పుడు పోస్టేజ్ ఖర్చులు అవన్నీ కూడా ఆలోచించుకోండి. ఆన్లైన్లో మీరు చూసుకున్నప్పుడు కూడా వీళ్ళకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ప్రసార మాధ్యమాలు కూడా ప్రెసెన్స్ ఉంది. కాబట్టి అవన్నీ కూడా చూడండి. గూగుల్లో అంటే సెర్చ్ ఇంజిన్స్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సెర్చ్ ఇంజిన్స్లో వెతికినా కూడా ఈ పుస్తకాలు దాదాపు 500 టైటిల్స్, 20 నుంచి దాదాపు 70-80 రూపాయల వరకు మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. తప్పనిసరిగా మీరందరూ కొనుక్కుంటారని, పిల్లలకి చక్కటి తెలుగు నేర్పుతారని, మీరందరూ పక్క నుండి చదివి వినిపించి ఆనందింపజేస్తారని మీ అందరికీ కూడా తెలుగు శుభాకాంక్షలు.